తెలంగాణలో పాలిటిక్స్ రోజురోజుకి మరింత హీట్ ఎక్కువవుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి తయారైంది. అవినీతి ఆరోపణల నుంచి మొదలుకొని జడ్పీలో జరిగిన సమావేశంలో కూడా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేందుకు నేతలు సై అంటున్నారు. ఆ ఇద్దరు నేతల మధ్య ఎందుకింత విభేదాలు? ఏ జిల్లాలో రాజకీయం వేడెక్కిందో తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. 2 నెలల నుంచి జరుగుతున్న ఈ ఆరోపణలు చివరికి కేసుల వరకు వెళ్లాయి. మంత్రి పొన్నం ప్రభాకర్పై ఎన్టీపీసీలోని ఫ్లయాష్ రవాణాలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే. పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయంటూ పొన్నం ప్రభాకర్పై ఆరోపణలు చేశారు కౌశిక్ రెడ్డి. అయితే ప్రభాకర్ ఈ అవినీతి ఆరోపణలపై ఎక్కడా స్పందించకపోయినప్పటికీ కాంగ్రెస్ నేతలు కౌశిక్కి కౌంటర్ ఇచ్చారు. కౌశికే ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్బాబు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి రైస్ మిల్లర్స్ నుంచి ఉద్యోగాల పేరుతోనూ డబ్బులు వసూలు చేశారని మా దగ్గర ఆధారాలున్నాయన్నారు ఒడితెల ప్రణవ్. పాడి కౌశిక్ రెడ్డి చెల్పూర్ హనుమాన్ టెంపుల్ వద్దకొస్తే ఆధారాలతో నిరూపిస్తామని సవాల్ విసిరారు. సవాల్ని స్వీకరించిన పాడి కౌశిక్ రెడ్డి తాను ఎటువంటి అవినీతి చేయలేదని, హుజూరాబాద్ ప్రజలకు నా నిజాయితీ నిరూపించుకోవడానికి హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తున్నానని తెలిపారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మా కార్యకర్తలు ఇలా వేలాది మంది ఉన్నా నేను ఎవరిని రావద్దని పిలిపించే పోతా. నా ఒక్కనికే మీ ఎస్కాట్లోనే పోయేసొద్దాం. ఓన్లీ 1%. ఇటు కౌశిక్ రెడ్డిని అటు కాంగ్రెస్ నేత ప్రణవ్ని హౌస్ అరెస్ట్ చేశారు. చెల్పూర్ హనుమాన్ ఫోటో పెట్టుకుని తడిబట్టలతో ప్రమాణం చేస్తున్నానని ఇంటి వద్దనే ప్రమాణం చేశారు. దాంతో ఈ ఆరోపణల వ్యవహారం మరింత హాట్గా మారింది. యావత్ తెలంగాణ ప్రజలకి తెలవాలని ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా ఆడికి చెల్పూర్ హనుమాన్ టెంపుల్ కి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, దయచేసి మీరు పోవద్దు అని పోలీసు వాళ్ళు చెప్తే చట్టాన్ని గౌరవించి ఆడికి పోనీయకపోయినప్పటికీ నా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని హనుమంతుని పటం పట్టుకొని ఇలా మీ మీడియా సాక్షిగా తడిబట్టలతోని స్నానం చేసి నేను ఎటు విధంగా ఎక్కడ కూడా నేను అవినీతికి పాలు పడలేదు అని ఇలా స్వయంగా నిరూపించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఇదిలా ఉంటే రీసెంట్ గానే జిల్లా పరిషత్ సమావేశంలో ఎంఈఓలతో సమావేశం నిర్వహించిన కారణంగా వారికి నోటీసులు ఇవ్వడం అన్యాయమంటూ కౌన్సిల్ హాల్లో బైఠాయించారు కౌశిక్ రెడ్డి. అంతేకాకుండా కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వేదిక ముందు కలెక్టర్ని అడ్డుకుని నిలదీశారు. డీఓని సస్పెండ్ చేయాలంటూ నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే విధులకు ఆటంకం కలిగించారంటూ జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. తర్వాత కౌశిక్ కూడా జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ పైన పోలీస్ కమిషనర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన మీద అక్రమ కేసులు పెట్టించడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాత్ర ఉందంటూ మరోసారి విమర్శలు గుప్పించారు కౌశిక్ రెడ్డి. ఈ జడ్పీ సమావేశం వ్యవహారంలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. బీఎన్ఎస్ యాక్టులో కేసు నమోదైన మొట్టమొదటి ఎమ్మెల్యేగా నిలిచారు. కలెక్టర్ బయటికెళ్లే సమయంలో కూడా అడ్డుకుని కౌశిక్ రెడ్డి బైఠాయించారు. దీంతో భారత న్యాయ సంహిత యాక్టు ప్రకారం సెక్షన్ 221, 126 ఆఫ్ 2 కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి 6 నెలలు దాటినా ఇప్పటివరకు హుజూరాబాద్ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం కౌశిక్ రెడ్డికి పరిపాటేనని, కేవలం పొలిటికల్ స్టంట్స్ కోసం ఇలా వ్యవహరించటమేంటని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు జనం. మొత్తానికి ఇద్దరు నేతల మధ్య రాజకీయం ఫుల్ హీట్లో కొనసాగుతోంది. తగ్గేది లేదంటూ కౌశిక్ చెలరేగుతున్న క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కౌశిక్ నటనకి తగిన మూల్యం చెల్లించుకుంటారని అంటున్నారు. పొలిటికల్ చౌరాస్తాలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.
For more videos like this, subscribe Big TV channel.